హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఇలాంటి కథతో కూడా సినిమా చేయొచ్చా అని ఆశ్చర్యం కలిగించేలాంటి వైవిధ్యమైన కథతో దర్శకుడు నహస్ నాజర్ మలయాళంలో రూపొందించిన సినిమానే అడియోస్ అమిగో. ఈ మూవీ నాకెలా అనిపించిందో ఈ రివ్యూలో చూద్దాం. కథ అయితే చాలా సింపుల్. తన తల్లి ఆపరేషన్ కోసం మనీ అరేంజ్ చేస్తా అన్న ఫ్రెండ్ కోసం ఒక బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటాడు ప్రియన్. ఎంతసేపు వెయిట్ చేసినా ఆ ఫ్రెండ్ ఏమో రాడు. దీనికి తోడు ఎంజాయ్మెంట్ పేరుతో డబ్బును దుబారాగా ఖర్చు పెట్టేసే ఒక అన్నోన్ పర్సన్ తగులుతాడు ప్రియన్ కి. ఎలాంటి గమ్యం లేకుండా జాలీగా ఎంజాయ్ చేసే ఆ అన్నోన్ పర్సన్ ప్రియన్ ను బలవంతంగా తనతో రమ్మంటాడు. అతనితో వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా అతనితో పాటు వెళ్తాడు ప్రియన్. మధ్యలో తన ఫ్రెండ్స్ కి ఫోన్లు చేస్తూనే ఉంటాడు డబ్బు కోసం. ప్రియన్ సిచ్యువేషన్ ను చూసిన ఆ అపరిచిత వ్యక్తి ఆ డబ్బును నేనే ఇస్తా అంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే అప్పటికే అతని దగ్గరున్న డబ్బంతా అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఏమైందనేదే మిగతా కథ. ఇంత సింపుల్ పాయింట్ ని మూవీగా తీయాలంటే పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉండి తీరాల్సిందే. డైరెక్టర్ నహస్ నాజర్ ఈ విషయంలో 100% సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. మధ్యలో ఒక చిన్న లవ్ స్టోరీ, మళ్ళీ అందులో కూడా మన మనస్సును తాకే ఒక ట్విస్ట్. బరువెక్కిన మన మనసుతో సినిమా అయిపోతుంది అనుకునే టైంకి ఒక ట్విస్ట్తో ఆ బరువంతా దించేస్తాడు డైరెక్టర్. కొసమర్పు ఏంటంటే ప్రియన్కు ఆ అన్నోన్ పర్సన్కి చివరి వరకు ఒకరి పేరు ఒకరికి తెలియకుండానే కథంతా నడుస్తుంది. ప్రియన్గా సూరజ్ వెంజరముడు, అపరిచిత వ్యక్తి ప్రిన్స్గా ఆసిఫ్ అలీ పోటీపడి మరీ అద్భుతంగా నటించారు. డిఫరెంట్ స్టోరీస్ నచ్చేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మిగతా వారికి మాత్రం గంటలో తేలిపోయే సినిమాకి 2.5 గంటలు అవసరమా అనిపించి బోరు కొట్టినా కొట్టొచ్చు కూడా. సో చాయిస్ మీదే. ఇక నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది, చూసేయండి మరి. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.